టాలీవుడ్ లో మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో డాన్స్ కొరియోగ్రాఫర్ గా పాపులారిటీ సంపాదించుకున్నాడు జానీ మాస్టర్. చాలా మంది స్టార్ హీరోలు తమ సినిమాల్లో ఒక్క పాటకైనా జానీ మాస్టర్ కంపోజ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అయినా కూడా ఈ మాస్టర్ పర్సనల్ లైఫ్ చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక వివాదం తిరుగుతూనే ఉంటుంది. ఈసారి ఆయనపై వచ్చిన ఆరోపణలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. గత కొంతకాలంగా జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఒక మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు అయిన మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తో కలిసి పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. అలా వాళ్ళిద్దరూ కలిసి పలు అవుట్డోర్ షూటింగ్స్ కు కూడా వెళ్తుండేవారు. చెన్నై, ముంబై లాంటి ప్రాంతాలకు షూటింగ్స్ కు వెళ్లినప్పుడు మాత్రమే కాకుండా నార్సింగ్ లో తన ఇంట్లో కూడా జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడంటూ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో తెలిపింది. దీంతో రాయదుర్గం పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జానీ మాస్టర్ పై పోలీస్ కేసు ఫైల్ అవడంతో ఈ విషయం బయటకొచ్చింది. ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ వార్త దుమారం రేపుతోంది. నెటిజన్లు దీని గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీసులు ఐపీసీ సెక్షన్ 376 క్రిమినల్ బెదిరింపు, గాయపరచడం, 323లోని క్లాస్ కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఆన్ స్క్రీన్ తన ఎనర్జెటిక్ డాన్స్ స్టెప్పులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించే జానీ మాస్టర్ ఆఫ్ స్క్రీన్ మాత్రం చాలా భిన్నం. ఇంతకుముందు కూడా ఈ మాస్టర్ పై పలు కేసులు ఉన్నాయనే విషయం బయటపడింది. 2015లో జానీ మాస్టర్ ఒక కాలేజీలో మహిళపై దాడి చేశారని కేసు ఫైల్ అయింది. అది జరిగి 4 సంవత్సరాల తర్వాత అంటే 2019లో మేడ్చల్ కోర్టు ఆయనకు 6 నెలలు జైలు శిక్ష విధించింది. ఇప్పుడు మరోసారి ఒక యువతి ఫిర్యాదుతోనే ఆయనపై క్రిమినల్ కేసు ఫైల్ అయింది. జానీ మాస్టర్ పై కేసులు ఫైల్ అవ్వడం మాత్రమే కాదు, ఆయన పర్సనల్ లైఫ్ లో ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. కొన్ని రోజుల క్రితం ఒక డాన్స్ కొరియోగ్రాఫర్ తనకు జానీ మాస్టర్ డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వటం లేదంటూ కేసు పెట్టాడు. అంతేకాకుండా తనను డాన్స్ అసోసియేషన్ నుండి అనవసరంగా తొలగించారని ఆరోపణలు కూడా చేశాడు. దీంతో ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడంతో జానీ మాస్టర్ తో పాటు తన సతీమణి మరికొందరు అసోసియేషన్ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. తాను ఏదైనా తప్పు చేసినట్టు నిరూపణ అయితే ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోతానని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. మరి ఈసారి తనపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలపై జానీ మాస్టర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.